మూడేళ్లుగా కొలువులు లేవు, కష్టపడి చదివితే మూడేళ్లుగా కొలువులైతే లేవు. పూర్తిగా 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి వారికి కొలువు లేని మత్స్య కళాశాలలో డిగ్రీ చదివినటువంటి ఆ విద్యార్థుల ఆవేదన. వినూత్నమైనటువంటి కోర్సు, డిగ్రీ చదివిన వెంటనే ఉద్యోగాలు వస్తాయని ఆశ. ఎంసెట్ నుంచి ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులు పోటీ పడి అందులో సీట్లు పొందారు, కష్టపడి చదివి ఉత్తీర్ణులు అయ్యారు. తీరా చూస్తే 3 ఏళ్లుగా నియామకాలు లేవు. పెబ్బేరులోని రాష్ట్ర ఏకైక ప్రభుత్వ మత్స్య శాఖ ఫిషనరీ కళాశాలలో డిగ్రీ చదివినటువంటి విద్యార్థుల పరిస్థితి ఇది. తెలంగాణలో మత్స్యరంగం అభివృద్ధి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పివి నరసింహారావు పశు వైద్య విద్యాలయానికి అనుబంధంగా 2017లో వనపర్తి జిల్లా పెబ్బేరులో మత్స్యశాఖ శాస్త్ర డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసింది. 25 సీట్లతో డిగ్రీ కోర్సును ప్రారంభించింది. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేసింది. మత్స్య రంగంలో నుంచి ఉద్యోగాలు లభిస్తాయనే భావనతో ఎంసెట్ లో మంచి ర్యాంకులు పొందినటువంటి విద్యార్థులు వ్యవసాయ పశు వైద్యశాలకు కోర్సులు కాదని ఈ కోర్సులో చేరారట. ఇక దీంతో మత్స్య సంబంధించినటువంటి ఆ శాఖకు డిగ్రీలు చదివినా కానీ 3 ఏళ్లుగా ఒక ఉద్యోగం కూడా పడట్లేదు అనేది ప్రధానమైనటువంటి నిరుద్యోగుల యొక్క ఆవేదన.